ఈవేళ ఈ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చూసిన తర్వాత ఒక ఆశ, ఒక రైతుగా, ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక రైతుగా ఒక ఆశ కలిగింది అధ్యక్ష. ఏదైతే 2014 నుంచి 2019 వరకు రైతులు ఎంతో ఆనందంగా, సుఖంగా, వ్యవసాయం లాభసాటిగా చాలా ఆనందంగా అనిపించారు అధ్యక్ష రైతులు. ఆవేళ రైతు రుణమాఫీ 50,000 వరకు ఏకకాలంలో చేసే ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు దక్కుతుంది అధ్యక్ష. 1,50,000 వరకు విడతల వారీగా రైతు రుణమాఫీ చేసి రైతులకి రుణాల నుంచి విముక్తి కల్పించారు అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు తీసుకుంటే రైతులకి చాలా కష్టం అధ్యక్ష. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా అనేది మరి అది 15,000 అని కేవలం 9,000 రూపాయలకే పరిమితి చేశారు అధ్యక్ష. కేంద్రం 6,000 ఇస్తే వీళ్ళు 9,000 ఇచ్చే అధ్యక్ష. దాంట్లో కలిపి ఒక సంవత్సరం రైతు భరోసా ఇవ్వలేదు అధ్యక్ష. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఆవేళ ఒక పర్యాయం ఇచ్చినప్పటికీ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎంత రైతు కోల్పోయాడో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఆవేళ రాష్ట్రం విడబడినప్పటికీ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ వ్యవసాయం లాభసాటి చేయాలి, వ్యవసాయదారులకు ఆదుకోవాలి, రైతాంగానికి ఆదుకోవాలి అనే ఆలోచనతో ఆవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి రైతుల గురించి వ్యవసాయ ఆధునీకరణకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు అధ్యక్ష. దాంట్లో మెకనైజేషన్, ఇవాళ మెకనైజేషన్ 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఒక ట్రాక్టర్ ఇచ్చిన పాపాన్ని పోడలేదు, ఒక కోత మిషన్ ఇచ్చే పాపాన్ని పోడలేదు, ఒక ప్యాడీ క్రషర్ ఇచ్చే పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఎక్కడ డిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ 5 సంవత్సరాల్లో గాలికి వదిలేశారు అధ్యక్ష. ఈవేళ ఈ బడ్జెట్లో మళ్ళా మెకనైజేషన్ గురించి, ఏదైతే రైతులకు కావలసిన పనిముట్లు, వ్యవసాయ పనిముట్ల గురించి నిధులు మంజూరు చేసి బడ్జెట్లో పొందుపరచడం చాలా ఆనందదాయకమైన విషయం అధ్యక్ష. అలాగే మరి ఈవేళ ఈ డిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కలిపి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని మళ్ళా ప్రభుత్వం అందిస్తున్నాం, చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. అలాగే ఆవేళ నీరు చెట్టు కింద రైతులకు కావలసిన కాలువలు కానీ, చెరువులు కానీ, సప్రెస్వీర్స్ కానీ, మధువులు కానీ పూర్తి చేసి రైతుకు కావలసిన సాగునీరుని కలిపి పెద్ద ఎత్తున అందించారు అధ్యక్ష. అలాగే ప్రాజెక్ట్స్ ఇవాళ తీసుకుంటే మరి ఆవేళ పోలవరం 70% పైచిలకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు అధ్యక్ష. ఒక సంవత్సరంలోనే మరి ఎత్తిపోతల పథకం మనకి ఇక్కడ పూర్తి చేసి కృష్ణానది వరకు నీరు తెచ్చారు అధ్యక్ష, గోదావరి నది నుంచి. అలాగే మా మూసిదార ప్రాజెక్టు కలిపి 90%, 92% పూర్తి చేశారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కానీ, మూసిదార ప్రాజెక్టు కానీ, రాష్ట్రంలో ప్రాముఖ్యమైన ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసి రైతులకి ఈదులో నిలిపారు అధ్యక్ష. సాగునీరు లేక, రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం, రైతులు ఏదైతే పండించే పంట మరి కొనుగోలు చేసి, ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యం డబ్బులు మళ్ళా మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వరకు రైతులు తాలూకా బకాయిలు తీర్చకుండా వాళ్ళకు కావలసిన అనుయాయుల కాంట్రాక్టులు బిల్లులు ఇచ్చి రైతులను ఈదులో నిలబెట్టే ఘనత గత ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ రైతుల తాలూగా వ్యవసాయం ఏదైతే ధాన్యం కొనుగోలు తాలూకా డబ్బులు మరి తీర్చడం కానీ, లేకపోతే ఆవేళ నీరు చెట్టు కింద ఎవరైతే ఆవేళ సాగునీరు సంఘాలు లేకపోతే రైతు కమిటీలు వృత్తులు చేసాయో ఆ బిల్లులు కలిపి బకాయిలు 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చారు అధ్యక్ష. ఈవేళ రైతుల్లో ఒక ఆశ కలిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు కానీ, రైతుకు కావలసిన కాలువలు మరామతులు కానీ, రైతులకు కావాల్సిన చెరువులు, తూములు మరామతులు కానీ జరిగి మళ్ళా వ్యవసాయం లాభసాటికి వచ్చి రైతులు మళ్ళా నిలదొక్కుకోగలరని ఒక ఆశ ఈవేళ రైతుల్లో సిగిరించింది అధ్యక్ష. ఈవేళ వ్యవసాయ బడ్జెట్ చూస్తే తప్పనిసరిగా రైతుకు మేలు జరుగుతుందని భావిస్తూ మరి నా తాలూకు మనవి, ఈవేళ
రైతు కూలీల సమస్య అధికంగా ఉంది అధ్యక్ష. ఇవాళ పండించే పంట చేతికి రావాలంటే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అందువల్ల చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ అయినా ఈ సీజన్లో, ఇది వ్యవసాయ సీజన్ అధ్యక్ష, కోత మిషన్లు కానీ నూర్పు మిషన్లు కానీ ఇటువంటి చిన్న చిన్న పరికరాలు రైతులకు అందించే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బడ్జెట్లో పరిశ్రమలకు 4,370 కోట్లు పైబడి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ